హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ కన్నీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మేము రీసెంట్గా మైసూర్ కూర్గ్ ట్రిప్స్ వెళ్ళాం కదండి. సో అందులోని ఇది వచ్చేసి కూర్గ్లో మేము దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి అనేది వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ మొత్తం ఎలిఫెంట్స్ క్యాంప్ ఉంటుందన్నమాట. ఎలా అంటే వాటి సంరక్షణ అంతా కూడా లోపలనే జరుగుతుంది. సో వెళ్ళిన టూరిస్టులు కూడా వాటిని చూడడానికి అలౌవింగ్ ఉంటుంది. పర్ హెడ్కి వచ్చేసి నార్మల్ డేస్లో అయితే 180 రూపీస్ ఉంటుంది. అదే వీకెండ్స్ ఇంకా గవర్నమెంట్ హాలిడేస్ ఆ టైంలో అయితే మాత్రం పర్ హెడ్కి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. మేము కూడా అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ హాలిడేస్ టైంలోనే వెళ్ళాము, అంటే వీకెండ్ టైంలోనే వెళ్ళామన్నమాట. సో అప్పుడు మాకు పర్ హెడ్కి వచ్చేసి 250 రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే అప్పుడు నార్మల్ డేస్లో కన్నా వీకెండ్స్లో హాలిడేస్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి సో అట్లా కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఇంక ఇప్పుడైతే చాలా లైన్ ఉందండి. ఈ లైన్ అంతా దాటుకుని మనం ఆ ఫ్రంట్కి వెళ్ళి టికెట్ అక్కడ తీసుకుని అక్కడ నుంచి డైరెక్ట్ మనం ఒక రివర్ టైప్ ఉంటుంది, ఆ రివర్ని క్రాస్ చేసి బోట్లో మనం ఇంకా ఆ క్యాంప్ దగ్గరికి అనేది రీచ్ అవ్వాలి. సో ఇప్పుడు ఇంకా చుట్టుపక్కల అంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా, ఇంకా చిన్నపిల్లలతో వెళ్తే మనకి ఫుడ్ అది కూడా మంచిగా, వాటర్ అది కూడా మంచిగా దొరుకుతుంది. బట్ క్యాంప్ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మనకి ఫుడ్ అలౌవింగ్ ఉండదు అండ్ వాటర్ బాటిల్ అలౌవింగ్ కూడా ఉండదు. మనం ఓన్లీ జస్ట్ వెళ్ళి చూసి వచ్చేయాలి. ఎలిఫెంట్స్కి ఏదైనా ఫుడ్ పెట్టాలి అనుకుంటే అక్కడే వాళ్ళు అమ్ముతున్నారు. వాటికి ఫుడ్ ప్రిపేర్ చేసి అది ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటనేది కూడా నేను ఈ వీడియోలోనే పెట్టాను చూడండి, ఏం పెడుతున్నారు అనేది. సో దాన్ని కూడా మనము పర్చేస్ చేసి అంటే మనం కొని వాటికి పెట్టాలి. సో అట్లా అన్నమాట. నిజంగా లోపల చాలా చాలా బాగుందండి. పిల్లలతో వెళ్తే మంచిగా, అంటే మనం అంత దగ్గరగా చూడగలగం, అంటే జూస్కి అది వెళ్ళినా జూ అట్లా ఏమంటారు సర్కస్ వాటిలో కొంచెం దూరంగా చూస్తాం కదా. సో ఇక్కడ అలా కాదు, చాలా దగ్గరగానే మనం చూడొచ్చు. సో చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా మేము టికెట్ అనేది తీసుకుని ఇంక ఇప్పుడు రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా ఈ బోట్లోనే ఇప్పుడు వెళ్ళాల్సింది ఉంది. మా ముందు బోట్ ఇది, మేము దాని తర్వాత నెక్స్ట్ బోట్లో వెళ్తాము. ఒకవేళ మనం ఆ ఇంజిన్ బోట్లో వెళ్ళొద్దు, వేరేగా వెళ్దాం, ఇంకా సాహసం చేసి వెళ్దామంటే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి బ్లూ కలర్ బోట్స్. అంటే వాటిని మనం ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ అదే చూస్తాం కదా, కర్రలతో నెట్టుకుంటూ వెళ్తాం కదా, అట్లా కూడా వెళ్ళొచ్చు. బట్ అంత రిస్క్ ఎందుకు అంత వాటర్లో అని చెప్పేసి మేము ఇంకా ఈ బోట్లో అయితే వెళ్ళాము. ఎందుకంటే పిల్లలతో కదండి, అంత మంచిగా రిస్క్ చేయలేము, ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో ఇప్పుడు ఇంకైతే మేము బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ బోట్ వచ్చిన తర్వాత ఇంకా ఆ పక్కకైతే వెళ్ళటం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఇంకా బోట్ ఎక్కేసి ఇంకా పక్కకైతే వెళ్తాము. చూడండి ఎట్లా వెళ్ళాము ఏంటి, ఎంత బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా నాతో పాటు మీరు కూడా మంచిగా ఎలిఫెంట్స్ని చూసి ఎంజాయ్ చేయండి.
बराबर भी चल चलेगा हां नॉर्मल भी चलेगा अंदर भी चलेगा आज येतो आगे पता नहीं Cái điều bắt đi phân biệt là sao? एना पर बीच में मत ना एक ऊपर दे यानी हमने पड़ी गलो न्यू ఫైనల్లీ ఆ పక్క నుండి ఈ పక్కకు అనేది రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇంకా క్యాంప్లోకి అనేది ఎంటర్ అవుదామండి. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా నా వీడియో ఎట్లా ఉందనేది చెప్పేసి లైక్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. देन एक फोटो पालन दादी एक फोटो पालन बर्थडे के पाड़ कोई मला हारा हो नहीं है कोई दिख तो जाता ना क्या हारू ना उसको सब लोग खिला रहे हैं अरे फोटो खींच दुसऱ्याला घालूया काय एक नाही एक एक असं काढतो मी नहीं थांबा तो दूसरा का खिला ले तो तिकडे का जाऊन उभारला ते पैसे होते त्याला अभी हाथ आगे करो ऐसे तो उसकी त्याला एकत्र जास्त होते आला बघ બધું ખાવ जिला के अंदर भैया इसको अंदर ఈ ఎలిఫెంట్ క్యాంప్లో చుట్టూతా అంతా ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందంటే నిజంగా చాలా చాలా బాగుందండి. అండ్ ప్లేస్ కూడా చాలా నీట్గా అంటే చాలా శుభ్రంగా ఉంది. మనం ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా నిజంగా చుట్టూతో కూడా చాలా చాలా బాగుంది. ఇంకా వాటి ఫుడ్ ప్రిపరేషన్ చెప్పాను కదా, ఇదిగో వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారండి. వాళ్ళు ఏం ప్రిపేర్ చేస్తున్నారంటే మన ఎండుగడ్డ ఉంటుంది కదండి, అందులో కొంచెం ధాన్యం, చిన్న బెల్లం ముక్క వేసి కూడా దాన్ని ఒక రోల్ టైప్లో రోల్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు వాటిని. ఇంకా అట్లా మనం వాటిని కొనుక్కొని వాటిని నోట్లో పెట్టవచ్చు, లేదా దాన్ని తొండడానికి అందివ్వచ్చు, ఎట్లయినా ఇవ్వచ్చు. మనం కొంచెం అమౌంట్ ఇస్తే వాళ్ళు ఫోటోకి
అట్లా పోజ్ ఇవ్వడానికి వాళ్ళు అలౌ చేస్తున్నారండి, అంటే దగ్గరికి అలౌ చేస్తున్నారు. నిజంగా చూడండి ఎంత బాగుందో, గ్రీనరీతో చాలా చక్కగా ఒక చిన్న అంటున్నాను నేను, చాలా పెద్ద పార్క్ టైప్ ఉంది. ఇది చిన్నది కాదు, చాలా పెద్దది. మనం ఎక్కడికైనా వెళ్తే మనం చాలా ఓపికగా తిరగలిగితేనే వెళ్ళగలగాలండి. నేను తిరగలేను, నాకు కాలు నొప్పులు వస్తున్నాయి, నా వల్ల అవ్వదు అంటే అవ్వదండి. ఎందుకంటే వెళ్ళింది ఎందుకు, మనం మంచిగా చూసి ఎంజాయ్ చేయడానికే కదా. సో అలాంటి తిరగలేము అనే వాళ్ళైతే వెళ్ళిన అవసరం లేదు. మంచిగా ఓపికగా తిరగగలము, మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటామని డెఫినెట్లీ చాలా మంచి ప్లేస్ అండి. మేబీ ఎప్పుడైనా మీకు కూడా వీలుండి చూడగలిగే అవకాశం ఉంటే తప్పకుండా కూర్గ్లో దుబారే ఎలిఫెంట్ క్యాంప్ని విజిట్ చేయండి. సో ఇంకా చాలా మంచిగా, ఇంక ఇప్పుడైతే ఇవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇవి వాటర్ దగ్గర ఉండేటివి. మేము అవన్నీ కవర్ చేసుకుని వచ్చే లోపల మనం రివర్ దాటుకుని వచ్చాము కదా, అక్కడ ఉండేటివి ఇవి. ఇంక వీటిని తీసుకువెళ్ళిపోతున్నారు మళ్ళీ వాళ్ళ హోమ్కి. అంటే అవి వాటిని ఎక్కడైతే ఉంచుతారో వాటి హోమ్స్కి అయితే వాటిని రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నారు. ఇంక మేము అక్కడికి వెళ్ళి చూసే లోపల ఇవి బ్యాక్ అయిపోతున్నాయి. సో ఇంకొకటి అక్కడ ఉంది, మంచిగా వాటర్ అది స్ప్రెడ్ చేస్తుంది. అంటే వెళ్ళిన టూరిస్టుల మీద నిజంగా చాలా బాగా అనిపించింది. చుట్టూతో కూడా మంచి గ్రీనరీతో మంచిగా, ఇదంతా కూడా ఎలిఫెంట్కి సంబంధించినవి. చాలా ఎలిఫెంట్లు అంటే ఏనుగుల్లో రకాలు ఉంటాయి కదండి, అవి ఉన్నాయి. వాటి పేర్లు నాకు తెలియదు అండ్ నేను మీకు చెప్పలేకపోతున్నాను కూడా. బట్ నేను మంచిగా చూసి ఎంజాయ్ చేశాను. మేబీ మీకు ఎప్పుడైనా వీలుండి వెళ్ళగలిగితే కనుక కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేస్ అయితే అని నేను చెప్తాను. సో ఇప్పుడు ఇంకా మన వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది మాత్రం అసలు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నా వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు ఇంకా వీడియో అయిపోలేదు, ఇంకా చాలానే ఉంది. చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.